ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికా నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈయనంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహదోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా బృహస్పతి మార్పు అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 5 రాశుల వాళ్ళకి విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించబోతుంది ఈ యొక్క బృహస్పతి మార్పు వలన. విశేషంగా జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా మిగతా గ్రహాలన్నీ కూడా ఏ రకంగా యోగిస్తున్నాయి, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి గ్రహయోగం అంతా కూడా కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి, తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా జూన్ నెల 15వ తారీఖు తర్వాత ఈ యొక్క సూర్య భగవానుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. వృషభ రాశి నుంచి మిథున రాశికి మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి శుక్రుడు, బుధుడు, సూర్య భగవానుడు కలిగి అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెల 2వ తారీఖు రోజు నుంచి కర్కాటక రాశిలో విశేషంగా అఖండమైన పుణ్యయోగంతో, అఖండమైన రాజయోగంతో, గజకేసరి యోగంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతున్న బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది, మరియు కుంభరాశులు అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది. గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి రాజయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా మార్పు కూడా చెందుతున్నాడు, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 45 రోజులకు ఒకసారి మార్పు జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క పుష్కర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల అంతా కూడా అని చెప్పేసి. విశేషంగా మీకంతా కూడా ఎటువంటి రాజయోగ ప్రాప్తి రావాలని ఈ యొక్క గ్రహయోగ కారకత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా పూర్వజన్మ సకృతం అనేది ఉండాలి. పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల, గ్రహయోగం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, వ్యాపారంలో అభివృద్ధి తీసుకొచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట యోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయాల్లో కూడా గురుబలం అనేది కారకత్వంగా చెప్తూ ఉంటాం. ముహూర్త భాగంలో కావచ్చు, మరియు వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అధిక మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకంతా కూడా జూన్ నెల 16వ తారీఖు దాకా అధిక మాసం అంతా కూడా జరుగుతుంది. మరియు నిజ చేసిన మాసం అంతా కూడా జూన్ నెల 17వ తారీఖు తర్వాత నుంచి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ఏ గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరించాలి, ఏ కులదేవత ఆరాధన చేయాలి, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి అని చెప్పాం. ఏ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుందో సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తగు పరిష్కారం చేయండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా బృహస్పతి మార్పు, అతిశారంలో మార్పు వల్ల ఉచ్చస్థానంలో మార్పు, 3 రాశుల్లో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా విశేషంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ 2వ తారీఖు నుంచి మీకంతా కూడా దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల దివ్యమైన యోగం, గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడం, గురు మహర్దశ అంతా కూడా పట్టబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చేయడం, విశేషంగా ఎక్కడైతే దేవాలయాల ప్రతిష్టలు జరుగుతుంటే మీ వంతు సహాయంగా అక్కడ అన్నదానం చేస్తుండడం, దివ్యమైన పుణ్యమైన కార్యక్రమాలు పాల్గొనడం, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పుణ్యయోగంలో అంతా కూడా ఈ యొక్క అధిక మాసంలో మీరంతా కూడా గోమాత సేవ చేయండి, దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని మీరంతా కూడా దర్శనం చేసుకోవడం మాత్రం చేత దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో మార్పులు రావడం కానీ, ప్రమోషన్స్ కోసం దూర ప్రయాణాల్లో ప్రమోషన్స్ రావడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, పౌర్ణమి వేళల్లో కానీ కూష్మాండ దానం చేయడం వల్ల దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క
గ్రహచారరీత్యా గోచారరీత్యా జాతకం ప్రధానంగా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది, కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు ఎటువంటి గ్రహదోషాలు ఉన్నాయి, ఆ గ్రహదోషాలకి పరిష్కారం ఏమో ఆచరించాలి, ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతాలంతా కూడా మీరు జాతకాన్ని చూపించి జాతకానికి తగ్గు పరిష్కారం ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః. సింహరాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా జూన్ 2వ తారీఖు రోజున ప్రశాంతంగా ఈ యొక్క బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతున్నారు. ప్రధానంగా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో మార్పు చెందడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సింహరాశి జాతకులకి అదృష్ట యోగం బయటపోతుందని చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా బృహస్పతి జాతకరీత్యా యోగకరంగా ఉంటే అదృశ్యకాన్ని ఇవ్వబోతున్నారు. తద్వారా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, సంతాన యోగం సిద్ధించడం కానీ, వివాహాది శుభకార్యాల కోసం చర్చలు పెరుగుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల మేధా దక్షిణమూర్తి వారి దేవాలయంలో విశేషంగా అభిషేకము హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన మా నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన మా నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా పసుపు కొమ్ములనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా బ్రాహ్మణ దానం చేయడం వల్ల అభిషేక నిమిత్తం కావచ్చు, యజ్ఞ హోమాది కార్యక్రమాల కోసమైనా కావచ్చు, పసుపునంతా కూడా మీరు దానంగా ఇవ్వడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తితోటి సంతానం లేని సంతాన యోగము, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ జరుగుతుంటుంది. విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మిశ్రమైన ఫలితాలు ఇచ్చే గ్రహం ఏంటిదంటే ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది, దోషకారిగా ఉంది. శనీశ్వర గ్రహ దోష నివారణార్థం వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించడం, వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా తులసి మాలలు సమర్పించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. పసుపుతో అభిషేకం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అర్చించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తరచుగా దర్శనం చేసుకుంటూ ఉండండి, అదృష్టయోగం కలిసి వస్తుంది. మాసంతలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాది క్రతులు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్య ఫలితం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల మీకంతా కూడా బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా రాణి బాకీలంతా కూడా వసూలు అవ్వడం, మీకంతా కూడా ఈ యొక్క విశేషంగా అదృశ్యయోగం వల్ల ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడం, వ్యాపారంలో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అంతా కూడా మార్పులు చూస్తూ ఉంటారు. వృత్తిలో అంతా కూడా మార్పులు చూడడం, రాజకీయంగా పలుకుబడి పెరగడం, రాజకీయంగా ఉన్నత పదవుల్లో మీకంతా కూడా పదవులంతా కూడా రావడం జరుగుతూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం వల్ల అదృశ్యయోగం పట్టపోతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్లనే మీకంతా కూడా ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం కోసం పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి, అదృశ్య యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవలో భాగంగా ప్రతి నిమిషం కూడా గోమాత సేవను ఆచరించండి. 11 ప్రదక్షిణాలు ఆచరిస్తూ ఉండండి. గోమాతకు ప్రీతికరంగా పచ్చిక తలకబెట్టి గ్రాసాన్ని సమర్పిస్తూ ఉండండి, అదృశ్య యోగం సిద్ధిస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.